అందరికీ జై శ్రీరామ్ అండి. మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను ఒక పిటకథ చెప్తాను. ఆ పిటకథ విన్న తర్వాత మనం అసలు భగవద్గీత ఎలా చదవాలి ఏంటి అనేది తెలుస్తుంది. అధ్యాయం వెళ్ళే కొద్దీ ఇదే పిటకథని కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ చెప్పుకుందాము. దీనివల్ల ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది మనకి. సో ఈ పిటకథ ఏంటంటే, వరల్డ్లో ఒక బెస్ట్ ప్రోగ్రామర్ ఉన్నాడు. అంటే వీడియో గేమ్స్ సిమ్యులేట్ చేసేటువంటి ప్రోగ్రామర్ వరల్డ్లో ద బెస్ట్. ఇక అతన్ని మించిన వాళ్ళు లేరు. అతని పేరు నేను లాస్ట్లో చెప్తాను. అతను ఏం చేశాడంటే ఒక సిమ్యులేషన్ చేశాడనమాట. ఒక వీడియో గేమ్ సిమ్యులేషన్. దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ గేమ్లోకి వెళ్ళేటప్పటికి కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఆ గేమ్ ఎలా ఆడాలనే రూల్స్. ఓకే, గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడనమాట. అంటే ఆ గేమ్లో ఏంటంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి ఆ గోల్డ్ కాయిన్స్ రావాలంటే. సో అతను పరిగెడుతూ ఉంటాడు, గోల్డ్ కాయిన్స్ అన్నీ క్యాచ్ చేస్తూ ఉంటాడు. అలా గోల్డ్ కాయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే గోల్డ్ కాయిన్స్తో పాటు పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అని కొన్ని పెట్టాడు. ఈ పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నువ్వు నీతో పాటు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఆ క్యారెక్టర్స్కి ఒకవేళ కనుక ఏదైనా అవసరమై నీ గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఇచ్చావనుకో, లేదంటే ఏదైనా సహాయం లాంటివి చేసావనుకో, నీ గోల్డ్ కాయిన్స్ పోతాయి, కానీ దాని ద్వారా నీ పాజిటివ్ పాయింట్స్ పెరుగుతాయి. లేదు ఒకరిని బాధ పెట్టావనుకో, నీ నెగిటివ్ పాయింట్స్ పెరుగుతాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ లెవెల్ ఏం చేస్తాడంటే టాలీ చేస్తాడు మొత్తం. నీ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ ఎన్ని ఉన్నాయి చూసుకొని, నీ సేమ్ గోల్డ్ కాయిన్స్ దాంతోనే నీ అవతారం మారిపోతూ ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పుడు సూపర్ మ్యారియోలో ఒక మనిషిలాగా ఉన్నావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి నీ టాలీ చేసుకున్న తర్వాత మనిషిగా ఉండాలా, లేకపోతే వేరే అవతార్ అంటే ఒక కప్పలాగా ఉండాలా, జింకలాగా ఉండాలా, అలా అవతారిస్తున్నాడు అనమాట. ఇందులో గేమ్లో చీట్ కోడ్ కూడా పెట్టాడు. అదొక చోట దాచి ఉంచాడు. కొంతమంది కనుక్కున్నారు ఆ చీట్ కోడ్ని. కనుక్కొని ఏం చేశారంటే వాళ్ళందరూ పని చేసుకున్నారు. వాళ్ళు కూడా పని అయిపోయిన తర్వాత కొన్ని గోల్డ్ కాయిన్స్ సంపాదించుకున్న తర్వాత పక్కకి వెళ్ళి కూర్చొని సైలెంట్గా అలా కూర్చుంటున్నారు. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ యొక్క కాన్షియస్నెస్ ఉంది కదా, అది ప్లేయర్ యొక్క కాన్షియస్నెస్. అంటే బయట ఎవరో అయితే ప్లేయర్ ఆడుతున్నారో వాళ్ళ కాన్షియస్నెస్ అయిపోతుంది. ఇప్పటివరకు వాళ్ళు ఆడిస్తుంటే వీళ్ళు నుంచొని చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే వీళ్ళ కాన్షియస్నెస్ అయిపోయిందో ప్లేయర్ నుంచి ఉన్నప్పుడు కూడా క్యారెక్టర్ నుంచి ఉంటుంది. ప్లేయర్ కదిలితే క్యారెక్టర్ కదులుతుంది. లేకపోతే అక్కడ ప్లేయర్ ఏం చేస్తున్నాడో క్యారెక్టర్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక గేమ్. అలాగే ఆ చీట్ కోడ్స్ ఈ క్యారెక్టర్స్ పక్కన వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది కాదు గేము, మీరు తప్పు ఆడుతున్నారు. యాక్చువల్గా ఈ సిమ్యులేషన్ కదా, మనం ఏదో గోల్డ్ కాయిన్స్ సంపాదించాలి, లేకపోతే లెవెల్ వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉండటమే అదొక మాయ. ఇది గేమ్ కాదు. అసలైన గేమ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో అతని కాన్షియస్కి రీచ్ అవ్వాలి. అది అసలైన గేము. నేను డైవర్ట్ చేయడానికి, నేను డిస్ట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెట్టాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ ప్రోగ్రామర్ ఎవరు అర్థమైందా? సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ ప్లేయర్స్ మనం వచ్చాం. ఈ గోల్డ్ కాయిన్స్ దాన సంపార్జన కానీ, జ్ఞాన సంపార్జన కానీ దీంతో బిజీగా ఉన్నాం. సత్కర్మలు చేస్తాం, కొన్ని పాపాలు చేస్తాం. ఈచ్ లెవెల్ అయిపోయేటప్పుడు టాలీ అయిపోయి నీకు మనిషి శరీరం ఇవ్వాలా, కప్ప శరీరం ఇవ్వాలా, జింక శరీరం ఇవ్వాలా, అసలు నువ్వు ఏంటి అనేది నీకు శరీరం నీకు వస్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ చేసుకుని మళ్ళీ వస్తావు. ఈ మనిషి అవతారం ఉన్నప్పుడు మాత్రమే ఒక చీట్ కోడ్ ఉంది, అది కనుక్కోగలిగారు. వాళ్ళు ఎవరంటే గురువులు. కొంతమంది భక్తితో, కొంతమంది జ్ఞానంతో, కొంతమంది కర్మలతో, అలాగా కొంతమంది ధ్యానంతో, ఇలా కొంతమంది గురువులు చేశారు. బుద్ధుడు ధ్యానయోగము, రమణ మహర్షి ధ్యానయోగము, మన రామకృష్ణ పరమహంస గారు భక్తి యోగము, అన్నమయ్య భక్తి యోగము, పరమహంస యోగానంద గారు యోగ మార్గము. ఇలా కొంతమంది గురువులు ఆ చీట్ కోడ్ని తెలుసుకొని కృష్ణ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు. అంటే పరమాత్ముడి కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు గేమ్ ఎండ్ చేశారు. మనం మాత్రం వాళ్ళు చెప్తున్నా సరే వినకుండా ఇదేనేమో గేమ్ అనుకో మనం పరిగెడుతూ ఉన్నాం. సో అది ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకుంటుంది ఏంటి, అర్జున విషాద యోగం కదా. సో పుట్టే ప్రతివాడు, భూమి మీదకి వచ్చే ప్రతివాడు, ఈ గేమ్ని స్టార్ట్ చేసే ప్రతివాడు విషాదంతోనే, శోకంతోనే మొదలు పెడతాడు, ఏడుస్తూనే మొదలు పెడతాడు. అదే అర్జున విషాద యోగం. ఏడుస్తూనే వెళ్తారు. ఎన్ని కన్ఫ్యూజన్స్, డౌట్స్, ఒక దాంతో సంతృప్తిగా ఉండవు. మన బాధ్యతలు మనం చేయము. అయితే ఒక్కొక్క యోగము స్టార్ట్ అయ్యి చివరికి భగవద్గీత అంతా అయిపోయేటప్పటికి అర్జునుడిని కృష్ణుడు అడుగుతాడనమాట, ఏమయ్యా ఇప్పుడు నీ శోకం తీరిపోయిందా అని. తీరిపోయిన కృష్ణ, సంశయమే లేదు
అని చెప్తాడు. సో మనం కూడా ఈ భగవద్గీత మొదలు పెట్టుకున్నాం కదా, చివరికి వెళ్ళిపోయేటప్పటికి మన విషాదం అంతా పోయి ఆనందంతో మనము ఉంటాము. అదే భగవద్గీత యొక్క సారం. జై శ్రీరామ్.